హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్. ఈరోజు మన టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివేషన్లో పెట్టుకోండి. సో ఓవరాల్గా ఈరోజు వచ్చేసరికి కొత్త స్టాక్ అయితే తెప్పించాను. సో క్లియర్గా చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ కూడా ఆ కవర్సే. ఏమేమి వెరైటీ తెప్పించాను ఏంటో క్లియర్గా ఒక్కొక్కటే మీకు హ్యాండ్ పిక్ చేసి అనేది ప్రాపర్గా చూపిస్తా. సో ఫస్ట్ వచ్చేసరికి ఇదిగోండి, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఫ్లవర్ హార్న్ కేటగిరీలో ఎస్ఆర్డీకి సంబంధించినటువంటి వెరైటీ. సో మంచి ఏ క్వాలిటీ ఉన్నటువంటి ఫ్లవర్ హార్న్ అనమాట. దాని హంప్ అనేది చూస్తే ప్రాపర్గా మీకు అర్థమవుతుంది. ప్లస్ బాడీ మీద పెరలేషన్ కూడా చాలా బాగా అయితే వచ్చిందనమాట. సో జనరల్లీ మీరు మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే నేనైతే కొంచెం మంచి ప్రైస్కి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రైస్ డీటెయిల్స్ అవి కూడా నేను వీడియోలో అయితే మెన్షన్ చేయలేను. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ అయితే ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉందండి. ఇక్కడ మీరు ఏదైతే కవర్లో చూస్తున్నారో ఈ వెరైటీ నేమ్ వచ్చేసరికి జర్మన్ ర్యామ్స్ అని అయితే పిలుస్తారు. ఈ ర్యామ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం నేను చూపిస్తుంది వచ్చేసరికి లాంగ్ బాడీ జర్మన్ ర్యామ్ అనమాట. సో జనరల్లీ ప్లాంటెడ్ ట్యాంక్స్లో ఇవి వేసినప్పుడు చాలా హైలైట్గా అయితే కనిపిస్తాయి. వీటిలో డ్రాబ్యాక్ ఏంటంటే ష్రింప్స్ లాంటి వాటిని ఇవి అయితే తినేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు ష్రింప్ లేకుండా మెయింటైన్ చేస్తే ఇది ట్యాంక్కి బెస్ట్ చాయిస్. ప్లాంటెడ్ ట్యాంక్స్ మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసరికి ఆల్గే ఇష్యూ అనమాట. దాన్ని మనం మాన్యువల్గా హ్యాండ్తో ఎంత రిమూవ్ చేసినా కంట్రోల్ అయితే అవ్వదు. దానికి సొల్యూషన్గా ఇటువంటి ఆల్గేటర్స్ యూస్ చేసినట్టయితే బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. దీన్ని ఏమొచ్చేసరికి గోల్డెన్ ఆల్గేటర్ అని అయితే అంటారు. ఆల్రెడీ మన 3 feet మెయిన్ ట్యాంక్లో వాడుతున్నాను, స్మాల్ ట్యాంక్లో కూడా వాడుతున్నాను. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. సో అందుకే నేను మీకు ఇదైతే సజెస్ట్ అయితే చేస్తున్నా. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్కి ఇంటీరియర్ ఎంత ఇంపార్టెంటో, కొత్తగా యాక్వాస్కేప్ చేసినటువంటి ట్యాంక్లో ఈ నియాన్ డెట్రాస్ కూడా అంతే ఇంపార్టెంట్. ట్యాంక్ యొక్క నేచర్ని ఇది చాలా బ్యూటిఫుల్గా కన్వర్ట్ చేసి చూపిస్తుంది. దీనికి ఉన్నటువంటి వైబ్రెంట్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అయితే హైలైట్. మంది ఈ నియాన్ డెట్రా అనేది మెయింటైన్ చేస్తాక భయపడతారు, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎవరైతే బోర్ వాటర్ మెయింటైన్ చేస్తారో వాళ్ళ ట్యాంక్లో సర్వైవ్ అవ్వడం కష్టం. బిలో 120 TDS మెయింటైన్ చేస్తే ఇది ఈజీగా సర్వైవ్ అవుతుంది మీ ట్యాంక్లో. మీరు చూస్తున్నటువంటి ఇది వచ్చేసరికి రెగ్యులర్గా మీరు చూసేటువంటి మాలీ వెరైటీస్. సో ఇందులో మనకి 3 కలర్ కాంబినేషన్ అయితే అవైలబిలిటీలో ఉంది, ఆరెంజ్, బ్లాక్, వైట్. వీటిలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి డైరెక్ట్ ఫ్రైస్ని అయితే రిలీజ్ చేస్తాయి. వాటిని సర్వైవ్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు ఎగ్స్ నుంచి వచ్చే బేబీస్తో కంపేర్ చేస్తే డైరెక్ట్ వచ్చిన బేబీకి ఇమ్యూనిటీ పవర్ అనేది స్ట్రాంగ్ అయితే ఉంటుంది. మోస్ట్లీ చాలా చోట్ల వీటిని అయితే ఫార్మింగ్ చేసి మంచి స్కేల్లో బిజినెస్ అనేది చేస్తున్నారు. సబ్స్క్రైబర్స్లో చాలామంది పోలార్ ప్యారెట్ అయితే తెప్పించమని అయితే అడిగారు. సో ఈసారి మనకి పోలార్ ప్యారెట్ పేరెంట్ స్టాక్ అనేది అవైలబిలిటీలోకి అయితే వచ్చింది. క్లియర్గా చూసుకోవచ్చు, మంచి సైజు, మంచి యాక్టివ్ కండిషన్లో అయితే ఉన్నాయి. పోలార్ ప్యారెట్స్ అనేవి బేబీస్ని అనేవి చాలా బాగా ప్రొటెక్ట్ అయితే చేస్తాయి. మీరు మిగతా ఫిష్ కేటగిరీతో కంపేర్ చేస్తే ఏవైనా ఫిష్లు దాని పిల్లలను అవి తినేస్తాయి తప్ప ప్రొటెక్ట్ అయితే చేయడం తక్కువ. కానీ చిక్లెట్ వెరైటీ అనేది దానికి ఆపోజిట్లో అయితే ఉంటుంది, అవే కేర్ తీసుకుంటాయి. సో బెస్ట్ పేరెంట్ ఇది. హాలిడేస్ అయితే ఇచ్చేసారు కాబట్టి సో స్కూల్ పిల్లలు నాకు నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చి తక్కువ కాస్ట్లో ఫిష్ అనేది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈ స్మాల్ సైజులో ఉన్నటువంటి గోల్డ్ ఫిష్ వెరైటీ అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైస్లో వాళ్ళకు వచ్చిన చిన్న చిన్నగా పాకెట్ మనీతో పర్చేస్ చేసుకోవడానికి మనం తక్కువలో ఇవ్వాలి కాబట్టి ఈ సైజులో ఉన్నటువంటి గోల్డ్ ఫిష్ అయితే తెప్పించడం అయితే జరిగింది. సో ఇవి వచ్చేసరికి మీరు ఎక్కువ సైజులో ఉన్న కంటైనర్స్లో పెట్టుకున్నట్టయితే మీరు అడిషనల్గా ఆక్సిజన్ కూడా ప్రొవైడ్ చేయక్కర్లేదు. సో ఇవి కూడా మన స్టోర్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు కవర్లో నేను డిస్ప్లే చేస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి ఫస్ట్ టైం అయితే మన స్టోర్కి అయితే తెప్పించాను. ఈవెన్ దీని పేరు వినడం కూడా నేను ఫస్ట్ టైం అయితే వింటున్నాను. దీని నేమ్ వచ్చేసరికి బ్లూ కింగ్ టెట్రా అని అయితే పిలుస్తారంట. సో ఇది ఏంటి అంటే ట్రాన్స్పరెంట్గా బయటికి కనిపిస్తుంది, కానీ ఇప్పుడు కొంచెం నేను డార్క్నెస్ ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళి ఫ్లాష్ ఆన్ చేసి వీడియో అయితే తీస్తున్నాను. సో మీరు ఇక్కడ క్లియర్గా ప్రాపర్గా చూడొచ్చు, అదైతే షైన్ అయితే అవుతుంది. సో మీరు ప్లాంటెడ్ ట్యాంక్లో ఆ లైట్ మీద అయితే ఇంకా బాగా హైలైట్గా అయితే కనిపిస్తుంది, చూడొచ్చు. ఇంకా ఇక్కడ చూస్తున్న ఇది కూడా మనకి ప్లాంటెడ్ కేటగిరీలోకి అయితే వస్తుంది. దీన్ని ఏమొచ్చేసరికి మౌంటైన్ మినార్ అని అయితే అంటారు. ఇది మనం రీసెంట్లీ తీసుకొచ్చింది అయితే కాదు, ఆల్మోస్ట్ నేను ఒక 5-6 months ముందు నుంచి కూడా మన వీడియోస్లో ఎప్పుడన్నా ప్లాంటెడ్ వెరైటీ తీసుకొస్తే అందులో చూపిస్తూనే ఉన్నాను. సో ఇవి కూడా మన దగ్గర ఈ స్మాల్ సైజులో అనేది అవైలబిలిటీలో అయితే ఉంది. మీరు నియాన్ డెట్రాస్ వీటితో అయితే నీట్గా అయితే మిక్స్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కలెక్షన్ కింద అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇది వచ్చేసరికి అక్వేరియంకి సంబంధించినటువంటి ష్రింప్స్ అనమాట. సో ఈ ష్రింప్స్ మేజర్లీ వచ్చేసరికి మనం బిగ్ సైజ్ ట్యాంక్స్ కాకుండా మినియేచర్ ట్యాంక్స్లో మనం క్లీనింగ్ కోసం ఆల్గేటర్స్ లాంటివి వేస్తే వాటికి స్పేస్ అనేది సఫిషియెంట్గా ఉండదు. సో ఈ ష్రింప్ కూడా ది బెస్ట్ ఆల్గేటర్ అని అయితే చెప్పుకోవచ్చు.
మీకు ఇప్పుడు ఏదైతే ఇక్కడ డిస్ప్లే అవుతుందో ఇది వచ్చేసరికి డ్రీమ్ బ్లూ ష్రింప్ అని అయితే అంటారు. సో ఈ ష్రింపే కాదండి, ఇంకో కలర్ ష్రింప్ కూడా ఉంది, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు ఇప్పుడు ప్రాపర్గా కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసరికి చెర్రీ రెడ్ ష్రింప్ అని అయితే పిలుస్తారు. ఇందాక బ్లూ ష్రింప్ చూసారు కదా, ఇది కంప్లీట్లీ రెడ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. సో చాలామంది తీసుకున్నప్పుడు ట్రాన్స్పోర్ట్లో ఏమవుతుందంటే స్ట్రెస్ వల్ల కొంచెం కలర్ అనేది షేడ్ అవుతుంది జరుగుతుంది. సో దాని గురించి కస్టమర్ ఏమడుగుతారంటే నాకు ఒకటి కలర్ చూపించారు, మీరు పంపించడం లైట్ కలర్ పంపించారు అనేసి ఆర్గ్యూ చేస్తారు. అలా ఏముండదండి, సేమ్ పంపిస్తాము. బట్ మీరు అది మీ ట్యాంక్లో వేసిన తర్వాత సెటిల్ అయిన తర్వాత దాని ప్రాపర్ కలర్ అనేది మీకు విజిబిలిటీ అయితే అవుతుంది. నాకు తెలిసినంత వరకు మన ఏపీ తెలంగాణలో అందరూ చాలా ఇష్టంగా ఇష్టపడేది వచ్చేసరికి ఈ గప్పీస్ అనమాట. ఎందుకు అంటే కనుక స్మాల్ సైజులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్, డిఫరెంట్ ప్యాటర్న్తో అయితే ఇవి అయితే ఉంటాయి. నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్న ఈ గప్పీస్ వచ్చేసరికి ఎల్లో టైగర్కి సంబంధించినటువంటి ఫీమేల్ గప్పీస్ అడల్ట్ సైజెస్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో మనకి మెయిల్ గప్పీస్ కూడా తీసుకురావడం అయితే జరిగింది. అది వచ్చేసరికి ఈ విధమైనటువంటి మిక్స్డ్ కాంబినేషన్లో అయితే ఉంది. డెల్టా టైల్స్ ఉన్నాయి, హాఫ్ బ్లాక్ ఉంది, ఇలా డిఫరెంట్ కాంబినేషన్ అంతా కూడా మన దగ్గర మెయిల్ గప్పీ అయితే ఉంది. సో ఎందుకు మిక్స్డే తెప్పిస్తున్నారు, ఫ్యాన్సీ వెరైటీ తెప్పించవచ్చు కదా అంటే ఇప్పుడున్న వెదర్ కండిషన్ అయితే సపోర్ట్ చేయట్లేదు. నేను ఫ్యాన్సీ వెరైటీ తెప్పించాలంటే కేరళ నుంచి తెప్పించాలి, వాళ్ళేమో మనకి ఓన్లీ ప్రొఫెషన్ కొరియర్కి వేస్తారు. 4 days అది కవర్లో ఉండాలంటే ఈ టెంపరేచర్కి మెల్ట్ అయిపోద్ది, దాని గురించే ఆగిపోతున్నాను. వీడియోలో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వెరైటీ అని అయితే చెప్పుకోవచ్చు, బేటాస్ అనమాట. సో మోస్ట్లీ నేను 3 to 4 months నుంచి OHM బేటాస్ ఇంపోర్టెడ్ స్టాక్ అనేది తెప్పించడం ఆపేశాను. ఈసారి ఈ స్టాక్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ప్రాపర్లీ చూపిస్తాను, బోత్ మేల్ ఫీమేల్స్ వచ్చాయి. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే మేల్స్ అన్నీ కూడా నేను జార్స్లో అయితే వేసి పెట్టుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఈసారి వచ్చిన స్టాక్లో మనకి ఒక 2 to 3 కలర్ ఆప్షన్ మాత్రమే ఉంది. రెడ్, లావెండర్, అదేవిధంగా రాయల్ బ్లూ, ఈ 3 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫెదరేషన్ చూసుకున్నట్టయితే కంప్లీట్ ఓవర్ హాఫ్ మూన్ అయితే వస్తుంది, మోర్ దాన్ 180 degrees స్ప్రెడ్తో అయితే వస్తుంది. సో ఇవి మంచి అగ్రెసివ్గా ఫ్లేరింగ్ అయితే చేస్తున్నాయి. ఫెదర్ కూడా చాలా ప్రాపర్గా ఉంది, ఏ విధమైనటువంటి డ్యామేజ్ లేదు. సో మీకు ఇది ఏంటి అంటే కనుక బెటా అనేది హార్డ్గా సర్వైవ్ అయ్యేటువంటి వన్ ఆఫ్ ద ఫిష్. మీరు ఇన్ కేస్ ఒక 4 to 5 days ఇంట్లో లేకపోయినా సరే అది దానికి ఉన్న ఎబిలిటీ మీద సర్వైవ్ అయిపోతుంది. మిగతా ఫిషెస్ అయితే ఆ విధంగా ఉండదు. సో ఇందాక మెయిల్స్ చూసారు కదా, ఇప్పుడు ఆ వాటిలోనే మంచి లోడెడ్ అంటే ఇప్పుడు తెప్పించినటువంటి మెయిల్ సైజుకి తగ్గట్టు ఫీమేల్స్ని కూడా తెప్పించాను. ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని ఫీమేల్స్ కూడా లోడెడ్ సైజులో ఉన్నాయి. మెయిల్స్ మటుకు మనకి 2-3 కలర్స్ వచ్చినాయి తప్ప ఫీమేల్స్ అయితే మన దగ్గర ఒక 5 to 6 కలర్స్ వరకు అయితే ఆప్షన్ ఉంది. థాయ్ ఫ్లాగ్, ఎల్లో కలర్, రెడ్, బ్లూ వీటికి సంబంధించినటువంటి ఫీమేల్స్ ఉన్నాయి. ఈవెన్ కాపర్ ఫీమేల్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో అయితే ఉంది. సో ఈరోజు వీడియో ఎక్కడితో అయితే క్లోజు. మళ్ళీ కొత్త స్టాక్తో, మళ్ళీ కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ రాజమండ్రి ఆక్వాకింగ్ ఛానల్.